ఇవాళ నేను వచ్చేసిన మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన. అవుగాని ఎండలు బాగానే కొడుతున్నాయి వాళ్ళ. సరే ఈ ఎండలు ముచ్చట మనకెందుకు కానీ ఇప్పుడు మనం ముచ్చట్లు పెట్టుకుందాం. చలో పాన్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. అవుగాని మన రేవంత్ సార్ వారి సొంతూరేమో కొడంగల్ దగ్గర ఉన్నది. మరి అత్తగారోళ్ళూరు అటు కల్వకుర్తి దిక్కున్నదట కదా, అటేనా? సరే రేవంత్ సారు, ఇప్పుడు నేను మీకోసమే స్పెషల్గా అంటే టీవీ భాషలో చెప్పాలంటే ఎక్స్క్లూజివ్గా ఒక ముచ్చట పట్టుకొచ్చిన. మీ అత్తగారు ఊరోళ్ళ దిక్కు నుంచి వచ్చింది ముచ్చట అసలుకైతే. మరి అత్తగారి ఊరు ముచ్చట్లు, అక్కడి జనాలు, అక్కడి సుట్టపోళ్ళు మీ గురించి ఏమనుకుంటుర్రో మీకు తెలవాలి కదా. ఇంతకు తెలుసా తెలియదా? మీకు తెలియకున్నా మీకు అక్కడి ముచ్చట్లు చెప్పే జిమ్మదారి నా మీద పడ్డది రేవంత్ సారు. కావున నా ఎందుకు కోపం పెట్టుకోకుండా బీపీ పెంచుకోకుండా ఈ ముచ్చట చూడవలసిందిగా ధూమ్దా ముచ్చట తరఫున నేను కోరుతున్నా. మీరు వేసుకోరే అన్నలు. మన రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లా బీఆర్ఎస్ రైతు మహాధరణ నడిచిందుల్లా. ఇగో వీళ్ళందరూ మన ప్రభుత్వం చేసిన కథకు మోసపోయిన రైతులే. నిరసన చెప్పేదందుకు ధర్నాకు వచ్చిరు. మన రామన్న కూడా ఈడికి వచ్చిండు అన్నట్టు. మన రామన్న ఈడికి ఎందుకు వచ్చిండు, ఏంది కథ అన్ననే చెప్తాడు. ఈనాల మీరు అనుకున్నా అంటే కొడంగల్ పోయినాం. మరి కొడంగల్లోనేమో ఎవరికి న్యాయం చేయలేదు, అక్కడ రుణమాఫీ కాలేదు, రైతు బంధు టకీ టకీమన్నాడు, టకీ లేదు టికీ లేదు ఏది లేదు, తులం బంగారం రాలేదు, ఆడబిడ్డలకు 2500 రాలేదు. అదే విధంగా ఏ ఒక్క 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి నంగనాచి మాటలు చెప్పి గెలిచిండో ఒక్కటంటే ఒక్క పని సొంత నియోజకవర్గంలో చేయలేదు. మరి సొంత తాలూకా ఎక్కడనైతే పుట్టి పెరిగిండో, ఏ కల్వకుర్తి తాలూకాలనైతే పిల్లని చేసుకున్నాడో అత్తగారి ఇల్లు కూడా ఇక్కడనేనట. మరి కనీసం అత్తగారి ఊరోళ్ళకి ఏమైనా చేసిండా, సొంత ఊరికి ఏమైనా చేసిండా అని చెప్పి అనుమానంతో ఇక్కడికి వచ్చిన. అడుగురన్నా రేవంత్ సార్, కమ్మస్కం అత్తగారుల కన్నా ఏదో ఒకటి చేసే ఉంటాడు లేవే. ఓ రైతులు రామన్న అడుగుతాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి సరేనా అన్నా నువ్వు గాని. ఇక్కడ ఒక్కసారి రుణమాఫీ అయిన వాళ్ళందరూ శైలా పట్టాల. అరే కొంతమంది కన్నా అయిందే, కాలేదా? కాని వాళ్ళందరూ శైలా పట్టాల గట్టిగా. కాలేదా? 2 లక్షల రుణం అయిందా కాలేదా? కాకపోతే గట్టిగా చెప్పాలి. కాలేదా? రాలేదా? రైతు బంధు వచ్చిందా? టకీ టకీ వడ్డాయా పైసలు? గట్టిగా చెప్పండి, వినబడతలేదు. రాలేదా? తులం బంగారం వచ్చిందా? రైతు కూలీలకు 12,000 వచ్చినాయా? ఏమొచ్చింది మరి ఇప్పటికి? 14-15 నెలలే. ఏమా కల్వకుర్తిలో రియల్ ఎస్టేట్ బాగున్నదా? అది కూడా వీకిందా? ఓర్ నాయను, అగో గంతమంది చేతులు లేవట్టిరు. ఆఖరికి అత్తగారి ఊరోళ్ళను కూడా మోసం చేసినట్టే కొడుతుంది కదా అన్నట్టు. రేవంత్ సార్ గుణగణాలు ఎసోంటియో. రాను సారు వారు జనాలను ఏ తీర్ల ముంగడికి పట్టుకపోతాడు, సారు వారి ఆలోచనలు ఎట్లుంటాయి, ఏంది కథ ఏది ఒకసారి చెప్పే. మొన్ననేమో పాటకెత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు. నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లకు ముంగట మీకు, వీడు లంగా నమ్మకుర్రు అని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డంపాటు ఆయన ఊళ్ళో గెలిచిండు. మరి ఇప్పుడేమో తర్వాత లబోదిబో అంటే లాభం ఏమున్నది? అగో అట్లా అనగానే అందరు నిజమే నిజమే అనుకుంటే సప్పట్లు కొడుతురేంది. రేవంత్ సార్ అంటే ఏందో మనకంటే ఎక్కువ వీళ్ళకి ఎక్కువ అర్థమైనట్టున్నది. రేవంత్ సారు, మీకు మీ అత్తగారుల ఊరు సైడ్ కూడా గింతగానం పరపతి ఉంటుందని అస్సలు అనుకోలేదు సార్. అయినా జనాలు పాపం అమాయకులేనాయే. రేవంత్ సార్ చెప్పిండు కదా ఇక చేస్తాడు తీ అనుకున్నారు, కానీ గట్ల మోసం చేస్తాడని వీళ్ళు కూడా ఎందుకు అనుకుంటారు? కలగన్నారా? కానీ నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా? ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు. చూసిరా మీరు లేదా? అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు, మోసగాళ్ళని నమ్ముతారు. అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం అని చెప్పిండు. అంతే అంటావా సార్? ఇప్పుడిప్పుడే జనాలకు కూడా అర్థమవుతున్నట్టున్నది. మరి గింత దోకా చేసిన రేవంత్ సార్ గురించి జనాలు ఏమనుకుంటున్నారు కావచ్చు? వాళ్ళ మనసులో మాట ఏమున్నది? నీకేమన్నా ఎరకైందా రావన్నా? కానీ నిన్న ఇవాళ చూస్తున్నా, అమ్మతోడు చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. అరే రే 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 ఏం తిట్లు తిడుతుర్రా ఆయన నాకు అర్థం కాదు. మొన్న ఒక అవ్వని చూసిన, మీ కల్వకుర్తి తాలూకానేనట, ఎర్ర సీర కట్టుకున్నది,
మా అమ్మమ్మ లెక్కనే ఉన్నది చూస్తే, పెద్ద మనిషి. ఇక ఆమె తిట్టుడు చూస్తేనైతే ఇంకోడు రేషం ఉన్నోడైతే యాడనో పాడుపడ్డ బావి చూసుకొని ఆయనతో దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జలు లేని బతుకు కాబట్టి బతుకుతుడు, కానీ అది ఏం తిట్లా నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి గిన్ని తిట్లు తినంగానైతే నేనైతే నా జీవితంలో చూడలే. నిజమేనా నుల్లా? మీ మనసులో కూడా గిట్లనే ఉన్నదా ఏంది? మొత్తానికి ఆమనగల్లా మన రామన్న మాట ముచ్చట ఇట్లా నడిచింది అన్నట్టు. పొద్దుగాల హైదరాబాద్ నుంచి రైతు దీక్షకు బయలుదేరేటప్పుడు తొవపుడుగూత మన రామన్నకు జనం జేజేలు కొట్టిర్రు. నిజంగా అసలు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, పెళ్లి కానంత వరకు ఆడపిల్ల అంటే వాళ్ళ ఇంట్లో మహారాణి లెక్క ఉంటుంది. తల్లైనా తండ్రైనా బిడ్డను పువ్వులల్ల పెట్టి చూసుకుంటారు. అప్పుడప్పుడు మీదికి గదిరించినట్టు చేసినా నా బిడ్డ బంగారం మా పానం అనుకుంటా మురిసిపోతారు. కానీ పెళ్ళైనాక ఆడవిల్ల జిందగే మారిపోతుందోళ్ళ. అంటే వాళ్ళేదో బాధలలో ఉంటారని అంటలేను, కానీ పెళ్ళికి ముందు ఒక లెక్క, పెళ్ళైపోయినాక ఇంకో లెక్క. ఇల్లు, సంసారం, పిల్లలు, జిమ్మెదారులు, సంపాదనలు, చుట్టాల ఫీలింగులు, పుట్టింటోళ్ళ మీద రందులు, ఇగో ఇవన్నీ నెత్తి మీద పడుతుంటాయి. ఇక ఇవి గాక కొలువులు చేసేటోళ్ళది ఇంకో కథ. ఓ దిక్కు డ్యూటీ చేయాలి, ఇంకో దిక్కు ఇల్లుని జగబెట్టాలి, ఎవ్వరికి కోపాలు రాకుండా చూసుకోవాలి. ఇట్లా సవాలచ్చా ఉంటాయి. అందుకే ఆడపడుసులకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువనే పోండ్రి. అందున కన్న తల్లికి వేల దండాలు. ఎందుకు ఇప్పుడు ఈ జికర్ తీసిన అంటారా? అగో గీ అక్కను చూసినాక మీకు ముచ్చట చెప్పబుద్దైంది చూడురు మరి. ఈ అక్క రైల్వే పోలీసు కానిస్టేబుల్ కొలువు చేస్తుంది. రైల్ స్టేషన్లల్లా ఏం ఆపత్తి రాకుండా ప్యాసింజర్లకు తక్లీఫ్లు కాకుండా చూసుకునే జిమ్మెదారి ఇవది. అసలే కుంభమేళ నడుతుందాయే, రైళ్ళన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ పోలీసులకు పని కూడా బాగానే పడ్డది. అయితే ఈ కానిస్టేబుల్ అక్కకు ఏడాది కూడా 2 పాప ఉన్నది. ఒక దిక్కు డ్యూటీ, ఇంకో దిక్కు పాపను చూసుకోవాలి. ఇంట్లో చూసుకునేటోళ్ళు ఎవ్వరు లేనట్టున్నది. అందుకే బిడ్డనెత్తుకునే కొలువుకి వచ్చి అప్పయ్యపైన డ్యూటీ చేస్తాంది. ఒక దిక్కు కుటుంబం జిమ్మెదారి, ఇంకో దిక్కు కొలువు. రెండింటిని ఒకటేసారి చేసుకుంటా ఎవరిని తక్కువ చేయకుండా అక్కడున్నోళ్ళ మనసులను గెలుచుకున్నది. అక్క ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే, ఆమె పనితనానికి సెల్యూట్ చేయవలసిందే. కానీ గంత చిన్న పాపను ఎత్తుకొని రైల్ స్టేషన్ల గిట్ల కొలువు చేసుడు ఎందుకు అని చాలా మందికి అనిపించిందోళ్ళ. పాపకు అవస్థతే ఎట్లా, పెద్దసార్లు ఈమెకు సెలవుని ఇచ్చేదుండే అని అంటారు. వాళ్ళు సెలవిచ్చినా ఇయ్యకున్నా అప్ప చెప్పిన పనిని భుజాల మీద మోసి న్యాయం చేసిన తల్లికి నిజంగా క్షణార్థులు చెప్పవలసిందే కదా. కుట్ర, కుతంత్రం, కుళ్ళుబోతుతనం, అన్యాయం, మోసం, దగ, ఇసోంటి మాటలు బాగా వినబడుతున్నాయి కదా. ఇవే కాదు, అన్యాయం, అక్రమం, అవినీతి, దొంగతనం, దొంగదంద, జేబులు రింపుకునుడు, తమ్ముళ్ళ గల్లా పెట్టే రింపుడు, ఇగో గిసోంటివి కూడా బాగా వినబడుతున్నాయి. వాళ్ళ మంది సొమ్మును మంగళారం చేసినట్టు కాళేశ్వరం ప్రాజెక్టును పొతం చేసి జేబులు రింపుకునే కుట్ర నడుతుందట మన కాడ. ఎట్లనో నేను చెప్తా, మీరు జాగ్రత్తగా వినాలి. నిజమేందో మీరు తెలుసుకోవాలి. గంత ఈనుండ్రి. మన కాళేశ్వరం ప్రాజెక్టు కాడ లారీలు ఎట్లా లైన్లు కట్టినాయో కనబడుతుందా? 1 కాదు 2 కాదు, కిలోమీటర్ల పొడుగుతున్నాయి. దొంగతనంగా ఉష్కేదందా నడుతుంది. తోడుకున్నోళ్ళకు తోడుకున్నంత, తవ్వుకున్నోళ్ళకు తవ్వుకున్నంత. మరి గింత ఘోరంగా నడుతుంటే సర్కారు ఏం చేస్తాంది, పోలీసులు ఏం చేస్తాను అని అనుమానం కొట్టచ్చు. అయితే వాళ్ళే దగ్గరుండి దందా నడిపిస్తాన్లట. ఇక్కడోళ్ళే చెప్తున్నారు ఈ మాట. మన సర్కారే ఈ మాఫియా వాళ్ళతోని చేతులు కలిపి కాళేశ్వరాన్ని పొత్తం పెట్టి ఉష్కను ఎత్తుకుపోయి ఎగురం పెట్టుకున్నదని చెప్తున్నారు. రూల్స్, గీల్స్, కానూన్లు జాంతానాయి. 24 గంటలు 3 షిఫ్టులు చేసుడే కావాలి. కాళేశ్వరం ఉష్కను దోడుకుండే కావాలి. కోట్ల రూపాయలు తమ్ముళ్ళ జేబులో ఏసుడే కావాలి. ఇగో ఇది వీళ్ళ ఉష్కే సిద్ధాంతం. ఇక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు సర్కారే గిట్ట టార్గెట్ పెట్టినాక ఈ మాఫియా మహానుభావులు ఊకుంటారా? ఎవరి బలం ఎంతో, ఎవరి బలగం ఎంతో పోటీలు పడుకుంటా మరి రంగాలకు దిగిరు. ఇప్పుడు చాలా మందికి అర్థమవుతున్నది ఏంటంటే ఉష్కే కోసమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతురా ఏంది అని అనిపిస్తుంది. మంత్రి శ్రీమాన్ శ్రీధర్ బాబు సార్ వారు కూడా ఈ దందాలు చేయమని ఎగేస్తుండని ఈ డైవలే చెప్పుకుంటున్నారు.
అని కాదు, అంతటా గిదే కథ గీదే దొంగద అంతా. అసలు ఈ ఉష్క కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లుక్సాన్ చేసుడు గీదేం తరక సార్లు. కాళేశ్వరం మీద మీకు బొండికదాకా కోపాలు పెట్టుకుంటానే అందరికి ఎరికే. అది కూలింది, ఇది చిరకలు వాసింది అనుకుంటా ఫస్ట్ సుంది ఏడ్చుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడేమో ఉష్కే మీద పడ్డారు. ఇక ఇట్లా వేసుకుంటా పోతే మన రాష్ట్రం ఏం కావాలి? రాను బండ్రాళ్ళు తప్ప ఇంకేముంటది? జేబులు నింపుకునేందుకు ఈ ప్రాజెక్టులను పోతం చేసుడేంది, రాష్ట్రాన్ని ఆగబట్టించుడేంది? ఇట్లనే కోపానికి అత్తురు పబ్లిక్. ఇప్పుడు నేను దుబాయ్ ఖతర్ దేశాలలో మాట్లాడే అరబ్ భాష మాట్లాడతా అన్నట్టు మీరు ఇది తరించాలి. ఏమంటున్నా? మర్హబన్ కేఫ్ హలూకా అంటే హలో అంత మంచేనా అన్నట్టు. అనాబే ఖైరన్ ఖుల్లా షయన్ అంటే నేను మంచిగానే వాడువడ్డా అని అర్థమట. హల్ హకల్ తల్ ఉర్జా అంటే అన్నం నిన్నవారా వారి అని. హల్ షరబ్థర్ షయ్య చల్ చెయ్య 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 చల్ చెయ్య 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 చెయ్య. మంచిగా మాట్లాడిన అరబ్ భాష నాకు ఏం రాదు, కానీ దుబాయ్ నుంచి మా ఇంటి దగ్గర ఉండే కలకొల యారాలోల తమ్ముడు వచ్చి మా ముందట గిట్ల భాష మాట్లాడతాడు. నేను మీ ముంగట మాట్లాడినా, కానీ తప్పులు తాళాలు మాట్లాడితే ఏమనుకోకుర్రి, నాకు నాలుక చక్కగా తిరగలే. అవు కానీ అసలు నువ్వు మా గా భాష మీద ఎందుకు పడ్డావవ్వా, గంతగానం ఎందుకు తిప్పలు పడుతున్నావు తల్లి అంటారా? ఏం లేదోల్లా, మన మోడీ సార్ను చూసినాక నా ప్రతిభ పాఠవాలన్నీ మీ ముంగడ పెట్టబుద్దయింది. నాడు ఇట్లా మోడీ సార్ ఎందుకు వచ్చిండంటే మరి మీరే చూద్దురు గాని. రండి 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 షేకు గారు రండి. వచ్చిండయ్యో అమీర్ షేకు. ఎవలంటారా? గా ఖతార్ దేశం పాలకుడు మన దేశానికి వచ్చిండు. మన మోడీ సారు ఎయిర్పోర్ట్ కు పోయి మరి స్వాగతం చెప్పిండోల్లా. చూడురి ఈ షేకును అలై బలై తీసుకొని ఎంత పాయరం చూయిస్తుండో మన మోడీ సారు. అగో ఖతార్ సైన్యం అంతా వచ్చింది కదా, ఎంతమంది వచ్చిర్రే మీరు? ఇక మోడీ సార్ గిట్ల దగ్గరికి తీసుకోగానే ఈ ఖతార్ పాలకుడు ఏమన్నా మురిసి ఒప్పందం అయిందా అసలు? ఇక వెనకసిరి ఖతర్ దేశం ప్రభుత్వం వాళ్ళు అటుకెళ్ళి మన ప్రభుత్వం వాళ్ళు ఇటుకెళ్ళి కూర్చొని జరసేపు ముచ్చట పెట్టుకున్నారు. మనం ఒకటి మన నడుమ మంచి దోస్తాను ఉండాలి, మంచిగా మాట్లాడుకోవాలి, ఒకరికొకరు సాయం ఉండాలి, మాట అనుకునే సంతకాలు గింతకాలు పెట్టుకున్నారు. మన ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి ముర్ము మేడం, మన ప్రధాని సారు, మన పైసల మంత్రి నిర్మలక్క కలుసుకొని మాటా ముచ్చట పెట్టి జరసేపు ఇటు అటు తిప్పినట్టు చేసిరు. మొత్తానికి అరబ్ షేకులు మన మోడీ సార్ చూపించిన ప్రేమకు ఏమన్నా సంబరపడరా అసలు? మేడారం సమ్మక్క సారక జాతర, ఏడుపాయల జాతర, గుల్లగట్టు జాతర, కొండగట్టు జాతర, కొమ్రెల్లి మల్లన్న జాతర, నాగోబ జాతర, ఐవవోలు మల్లన్న జాతర, భీమన్న జాతర, బెజ్జంకి జాతర, వేలాల జాతర, తేగాడ జాతర, మేలు చెరువు జాతర, చెరువుగట్టు జాతర, కోటంచ జాతర, కార్నపల్లి జాతర. అమ్మా ఇంకా బొచ్చడున్నాయి, టైం సరిపోదు. మన తెలంగాణ అంటేనే పండుగలు, జాతరలు. అసలు నన్ను అడిగితే ఒక్కొక్క ఊర్లే ఒక్కో జాతర నడుతుంది. ఇష్టమైన దేవుళ్ళను మొక్కుకొని పండుగ చేసుకుంటారు అన్నట్టు. మన సూర్యాపేటల గొల్లగట్టు జాతర ధూమ్ ధామ్గా నడుస్తుంది. పారి మనం ఆ జాతరకు పోయి లింగమంతుల స్వామికి దండాలు పెట్టేద్దాం. చలో దూరాజ్పల్లి. గలగల గజ్జెలు, కటార్ల ఆటలు, డప్పుల సప్పుళ్ళు, శివసత్తుల పూనకాల నడుమ లింగా ఓ లింగా అనుకుంటా పెద్ద గట్టు మారి మోగిపోయింది పోర్రి.
అగో మేడారం జాతర తర్వాత పెద్ద జాతర ఈ పెద్దగట్టు జాతరనే. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలా వందల వేలు కాదు ఉష్క పోతే రాళ్ళంత జనం వచ్చిరు. లింగమంతుల స్వామిని మొక్కుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 5 రోజులు నడిచే ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాదు చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి బొచ్చడు మంది జనాలు వచ్చారు. తొవ్వలన్నీ పెద్దగట్టు జాతర దిక్కే పోయినాయి. మన ఎమ్మెల్సీ కవితక్క కూడా ఈ జాతరకు వచ్చి బోనం ఎత్తి బేరి భోగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నది. అసలు ఈ పెద్దగాడు జాతరను చూసేందుకు 2 కళ్ళు జాలయ్యుల్లా పగ చూడూరి జనం స్వామి దర్శనం సంబరంగా ఎట్లా ముంగడబడుతుర్రో 50 మందికి తెలియజేయనిది ఏమనగా ఇప్పుడు మన ధూమ్ ధామ్ ముచ్చట్లల్లా చిన్నపాటి వైరల్ వీడియోలు ముచ్చట్లు పట్టుకొచ్చిన అవి మరి మన స్టైల్ చెప్పుకుంటే అల్లగుంటది కదా. చలో పాండి మన స్టైల్ని చెప్పుకుందాం. జీవాలకు గనక 2 కాళ్ళుంటే ఇగో గిట్లా నడతాయి కావచ్చు. వామ్ము ఈ ఏనుగు చూడు బాహుబలి లెక్కనే నిలబడ్డది. అగో జిరాఫ్ అయితే సల్మాన్ ఖాన్ లెక్క కండలు పెంచి మరి నడతాను కదా. ఏహా అగో సింహం సేమ్ మన బాలయ్య బాబే పొర్రి. ఆ నడక చూడు, ఆ సూపు చూడు. బాలయ్య ఓ బాలయ్య. ఇగో ఇదేమో నక్క కావచ్చు. అగో పాములు, ఖడ్గమృగాలు, ఆవులు వీటికి గనక కాళ్ళు రెక్కలుంటే భూమి మీద గిట్లనే నడుచుకుంటా పోతాయి అన్నట్టు. ఇదంతా నిజం కాదు, అంత తుస్సే ఉత్తుదే. ఈ నడుమ ఏ ఆయన వచ్చే కదా. ఇక దాంతో ఒక పుణ్యాత్ముడికి ఇట్లా తయారు చేసిండు. కానీ నిజంగా జీవాలన్నట్టే ఉన్నాయి కదా. సరే జీవాలకు 2 కాళ్ళు 2 చేతులు ఉంటే ఇట్లా నడతాయి. అగర్సే మనుషులకు 4 కాళ్ళు ఉంటే ఎట్లా నడతారు కావచ్చు. అది కూడా తయారు చేస్తారు కావచ్చు ఎవరో ఒకరు. అర్రే ఇంకొక్క ముచ్చట ఒక్కటే ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా అది చూసినామంటే ఒక్క శితం అయిపోతుంది. పాండ్రి చూసేద్దాం. పోష్ నీ కథ సల్లగుండా ఈ నడుమ విమానాలు కూడా బస్సులు లారీ లెక్కనే మారిపోయినట్టు అనిపిస్తుంది. ఇగో ఈ విమానం చూడుర్రి. ఇదేదో బొమ్మ విమానం అనుకోగల్లా. కాదు ఒరిజినల్ విమానమే. ఇంట్లో ప్యాసింజర్లు కూడా ఉన్నారు. కానీ లారీ కదా బోల్తా పడ్డట్టు యోగి ఇట్లా తిర్రమర పడిపోయింది. ఇది కెనడా విమానమాట. మరి దీన్ని నడిపే డ్రైవరు ఏ ఖయాలున్నాడో బ్రేకుల కటక ఒత్తపోయి ఇంకేం కటకొత్తిండో మనకు తెలియదు. కానీ కిందికి దిగేటప్పుడు బ్యాలెన్స్ తప్పి గిట్ల కింద మీద అయిపోయింది. పాపం ఇండ్లున్నోళ్ళు తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టవలసి వచ్చింది. కొంతమందికి తలకాయ చిప్పలు పలిగినాయట. ఏందో పోరి ఇసొంటి చూస్తుంటే విమానం అంటేనే భయం అవుతుంది నాకైతే. ఏమనుకున్నా మంచిదే. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట ఎగ్గిబుల్లా గ్యాల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మస్తుగా కదా. మస్తుగా చెప్పినారా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.